ఉదయకాల సమయంలో దేవుని స్తుతించి ఆరాధించడానికి గాను యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు యహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. తల్లు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, యాకోబు పత్రికలో దేవుడు అనే అంశాన్ని ఆధారంగా చేసుకొని యాకోబు పత్రికలో దేవా నీ గురించి వ్రాయబడిన సత్యాలు మేము ధ్యానిస్తూ ఉండగా నీవేమై ఉన్నావో, మా జీవితాల్లో ఎలాంటి గొప్ప కార్యాలు చేశావో వాటన్నిటిని తలంచుకొని నిన్ను స్తుతించి ఆరాధించు భాగ్యాన్ని మని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గత 2 వారాలుగా యాకోబు పత్రికని మనం ధ్యానం చేస్తున్నాం. యాకోబు పత్రికలో దేవుడు ఏమై ఉన్నాడో ఇప్పటి వరకు 6 విషయాలు మనం ధ్యానం చేశాం. మొదటిది జ్ఞానమును అనుగ్రహించే దేవుడు, అనగా మంచి ఈవులను అనుగ్రహించే దేవుడు. రెండవదిగా జ్యోతిర్మయుడగు దేవుడు. మూడవదిగా మార్పు లేని దేవుడు. అలాగే పోయిన వారం కూడా మరి 3 విషయాలు మనం ధ్యానం చేశాం. నాలుగవదిగా మనలను కనిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, దేని ద్వారా కన్నాడు? సత్యవాక్యము వలన మనల్ని కన్నాడు. ఐదవదిగా మహిమా స్వరూపియగు దేవుడు. దేవుని యొక్క మహిమ ఎంత గొప్పదో మరి ప్రకటన గ్రంథంలో గత వారం మనం ధ్యానం చేశాం. ఆరవదిగా ఏర్పరచుకున్న దేవుడు. దేవుడు ధనవంతులను ఏర్పరచుకున్నాడా? దరిద్రులను ఏర్పరచుకున్నాడా? దరిద్రులను ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు? విశ్వాసమందు వారిని భాగ్యవంతులుగా చేయాలని, పరలోక రాజ్యానికి వారసులుగా ఉండాలని దేవుడు దరిద్రులను ఏర్పరచుకున్నాడు. ప్రియులారా, ఈరోజు మరొక 3 విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు రాసుకోండి. నంబర్ 7, 7వది, మనం ఆరాధించే దేవుడు ఎవరంటే తండ్రి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, మన దేవుడు ఎవరు? మన తండ్రి. ఎవరు తండ్రి? నా తండ్రి అని చెప్పాలి. చెప్పండి అందరూ ఒకసారి, దేవుడు ఎవరు తండ్రి? నా తండ్రి. గాడ్ ఈజ్ మై ఫాదర్, నా తండ్రి. చూడండి, దేవుడు యాకోబు పత్రికలో యాకోబు దేవుణ్ణి ఎలా పరిచయం చేస్తున్నాడు. 27వ వచనం, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా. పవిత్రమైన భక్తి, నిష్కలంకమైన భక్తి గురించి మాట్లాడుతూ ఎవరి ఎదుట? దేవుని ఎదుట. ఏ దేవుడు అయినా? తండ్రి అయినా దేవుడు. దేవుడు మనకు తండ్రి ఎప్పుడవుతాడు? పోయిన వారం మనం ధ్యానం చేశాం. చూడండి 18వ వచనం, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. దేవుడు మనల్ని కన్నాడంటే మనం ఏమవుతాం? దేవుడికి బిడ్డలం అవుతాం, కుమారులం కుమార్తెలం అవుతాం. ఇదే సత్యాన్ని యోహాను కూడా తన సువార్తలో చెప్పాడు. చూడండి, యోహాను సువార్త మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనం చదువుతున్నా. చూడండి, తను ఎందరు అంగీకరించిరో అనగా వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నీకు అధికారం ఉంది. ఇప్పుడు ఏమిటి మనకున్న అధికారం? దేవుని పిల్లలవడానికి అధికారం. వీఆర్ హిస్ చిల్డ్రన్. మనం దేవుని పిల్లలం. వీ హ్యావ్ అథారిటీ టు బికమ్ గాడ్స్ చిల్డ్రన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు నాకు ఏమవుతాడంటే తండ్రి అవుతాడు. ఈ లోకమంతటికి దేవుడు అవుతాడేమో కానీ ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ దేవుడు ఏమవుతాడు? తండ్రి అవుతాడు. దేవుడు తండ్రి అని మొదటి అధ్యాయంలో మాత్రమే కాదు ఆయన చెప్పింది, 3వ అధ్యాయంలో కూడా అదే మాట ఉపయోగించాడు. చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదవండి ఎవరైనా. దీనితో తండ్రి అయిన ప్రభువుని స్తుతింతుము, అండర్లైన్ చేసుకోండి.
అక్కడ నాలుక గురించి మాట్లాడుతూ యాకోబు భక్తుడు, చాలామంది ఒకే నాలుకతో మనుషుల్ని శపిస్తారు, దేవుణ్ణి స్తుతిస్తారు. ఆదివారం చర్చిలో దేవుని స్తుతిస్తారు, సోమవారం నుంచి మనుషుల్ని శపించే వారిగా ఉంటారు కొంతమంది. అలా ఉండకూడదు అని చెబుతూ నాలుక గురించి చెప్పాడు. 9వ వచనం, దీనితోనే తండ్రి అయిన ప్రభువుని స్తుతిస్తాం. ఎవరిని మనం స్తుతిస్తాం? ఏ ప్రభువుని? తండ్రి అయినటువంటి ప్రభువుని. గాడ్ ఈజ్ అవర్ ఫాదర్. దేవుడు మన తండ్రి, ఆయన మనం స్తుతిస్తాం ఆయన చేసిన మేలులు, ఆశ్చర్య కార్యాలను బట్టి. యాకోబు అంటాడు, దీనితో దేవుని పోలికగా పుట్టిన ఏ మనిషిని కూడా మనం శపించకూడదు. కేవలం దేవుని మాత్రమే స్తుతించడానికి దేవుడు ఈ నాలుక ఇచ్చాడు. చాలామంది దేవుని మందిరానికి వస్తారు కానీ దేవుని స్తుతించరు. వారి నాలుకతో దేవుని స్తుతించలేకపోతున్నారు. దేవుడు ఎన్ని మేలులు మన జీవితంలో చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనీసం పాట పాడి కూడా దేవుని ఆరాధించలేరు. అందరూ పాటలు పాడుతూ ఉంటే అలాగే నోరు మూసుకొని కూర్చుంటారు. దేవుడు మనకు నోరిచ్చింది ఎందుకు? నాలుకిచ్చింది ఎందుకు? ఏం చేయడానికి? దేవుణ్ణి స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి. ప్రతి పరిస్థితిలో దేవుని మనం స్తుతించాలి. కనుక మన దేవుడు ఎవరంటే తండ్రి అయినటువంటి దేవుడు. దేవుడు మన తండ్రిగా మన జీవితంలో ఏం చేస్తున్నాడో నేను 2 విషయాలు చెప్తాను. మొదటిగా ఆయన పోషించే తండ్రి. అది ఏ తండ్రి? ఆయన పోషించే తండ్రి, సంరక్షించేటువంటి తండ్రి. ఎవరైతే దేవుని బిడ్డలుగా మారుతారో ఆ రోజు నుండి దేవుడు వాళ్ళ ప్రతి అవసరత తీరుస్తాడు, వారిని పోషిస్తాడు, వారిని సంరక్షిస్తాడు. రెండవదిగా ఆ తండ్రి ఎవరంటే ఆదరించే తండ్రి. ఈ మాట కూడా రాసుకోండి. ఒకటి పోషించే తండ్రి, రెండవది ఏంటి? ఆదరించే తండ్రి. దేవుడు ఆదరించే తండ్రిగా మన కష్టాల్లో, మన బాధల్లో తండ్రి ఆదరిస్తున్నందుకు ఆ తండ్రి అయిన దేవుని మనం స్తుతించి ఆరాధించాలి. ఇది మొదటిది. కనుక మన దేవుడు ఎవరు మనకేమవుతాడు? తండ్రి అవుతాడు. ఆయన తండ్రిగా, పరలోకపు తండ్రిగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, పరలోకమందున్న మా తండ్రి. ఆ ప్రార్థన చేసినప్పుడల్లా దేవుడు నీ తండ్రి అని ఎప్పుడూ మర్చిపోవద్దు. దేవుడు నీ తండ్రి అని గుర్తు చేసుకో. ఆయన ఇంతకాలం పోషించే తండ్రిగా, ఆదరించే తండ్రిగా, మనల్ని భద్రపరిచేటువంటి తండ్రిగా దేవుడు మనకున్నాడు. దాన్ని బట్టి మనం ఆ తండ్రిని మనం స్తుతించి ఆరాధించాలి. రెండవదిగా, అనగా 8వది వస్తుంది అనమాట. 8వదిగా తీర్పు తీర్చే దేవుడు. దేవుణ్ణి ఎలా పరిచయం చేస్తున్నాడంటే యాకోబు తన గ్రంథంలో గాడ్ ఈజ్ ఎ జడ్జ్. దేవుడు ఎవరు? తీర్పు తీర్చే దేవుడు. తీర్పు తీర్చే దేవుడు. చూడండి, దీని గురించి 5 వచనాల్లో రాశాడు. ఒక మాట. ఎన్ని వచనాల్లో? ఆ వచనాలన్నీ మనం చూద్దాం. చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. అండర్లైన్ చేయండి, తీర్పు పొందును. ఇతరుల పట్ల మనం కనికరం చూపకపోతే దేవుడు కూడా కనికరం లేని తీర్పు తీరుస్తాడట. 3వ అధ్యాయం 1వ వచనం. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. విశ్వాసులకా కఠినమైన తీర్పు, బోధకులకే కఠినమైన తీర్పు ఉందండి. ఎందుకంటే బోధకులు బోధిస్తారు, చెప్తారు. అబద్ధ బోధకుల గురించి చెప్తూ వాళ్ళు చెప్తారే కానీ చేయరు. ఎవరైతే చెప్తారో, చేయకుండా ఉంటారో అలాంటి వారికి కఠినమైన తీర్పు ఉందని మరి యాకోబు హెచ్చరిస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయం 12వ వచనం కూడా చూద్దాం. 4:12లో ఈ మాట చాలా క్లియర్గా రాయబడింది. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయమును విధించువాడు. అండర్లైన్ చేయండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో దేవుడి గురించి పరిచయం చేస్తున్నాడు. దేవుడు ఒక్కడే ధర్మశాస్త్రాన్ని నియమిస్తాడు. నియమించడం మాత్రమే కాదు, న్యాయాన్ని కూడా విధిస్తాడు. ఫుట్నోట్లో ఏముంది? విధించువాడు అన్న దగ్గర 3వ మాట తీర్పరి అని ఉంది. గమనించారా? గాడ్ ఈజ్ అ జడ్జ్. ఆయన తీర్పు తీర్చేవాడు. 5వ అధ్యాయం 9వ వచనంలో కూడా చెప్తున్నాడు. 5:9 సహోదరులారా, మీరు తీర్పు పొందకుండానట్లు ఒకని మీద ఒకడు సనగకుడు. ఇదిగో న్యాయాధిపతి వాకిట్లోనే ఉన్నాడు. అదిగో దేవుడికి ఒక పేరు పెట్టాడు. దేవుడు ఎవరంట? న్యాయాధిపతి. అవర్ గాడ్ ఈజ్ ఎ జడ్జ్. ఆయన నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడుగా ఉన్నాడు. చివరిగా 5వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఈ మాట రాశాడు. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏంటంటే ఆకాశము తోడని కానీ
భూమి తోడని కానీ మరి దేని తోడని కానీ ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు. తీర్పు పాలు అండర్లైన్ చేసుకోండి. ఏం పాలు? తీర్పు పాలు కాకుండానట్లు. అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలెను. ఏ ఏ సందర్భాల్లో దేవుడు తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడో ఈ వచనాలన్నీ మనకు చెప్తున్నాయి. చెప్పండి, ఏ సందర్భాల్లో? కనికరం చూపకపోతే తీర్పు ఉంది. బోధకులు మాట విషయంలో తప్పిపోతే బోధకులకు ఏముంది? తీర్పు ఉంది. సణిగితే తీర్పు ఉంది. అబద్ధాలు ఆడితే తీర్పు ఉంది. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. అవర్ గాడ్ ఈజ్ ఎ జడ్జ్. మన దేవుడు తీర్పు తీర్చే దేవుడు. ఎప్పుడన్నా దేవుని ఆరాధించారా? దేవా నువ్వు తీర్పు తీర్చే దేవుడు అయ్యా, నీకు వందనాలని. అట్లాంటివి ఎప్పుడు చేయం మనం. ఈరోజు చేద్దాం మనం. దేవుడు అంటే ఎప్పుడు ప్రేమ గలవాడు, దయగలవాడు, కృపగలవాడు, కరుణ గలవాడు మాత్రమే కాదు. అది కాయిన్కి వన్ సైడే. 5 రూపాయల బిళ్ళకు ఒకవైపు ఏముంటుంది? బొమ్మ, మరొక వైపు బొరుసు ఉంటుంది. మనం ఒకవైపే చూస్తున్నాం. దేవుడు కేవలం ప్రేమగల దేవుడు మాత్రమే కాదు, దేవుడు కనికరము లేని వారికి కనికరము లేకుండా తీర్పు తీరుస్తాడు. బోధకులకేమో కఠినమైన తీర్పు తీర్చేవాడిగా ఉన్నాడు. సణిగిన వారికి తీర్పు, అలాగే మరి అబద్ధాలు ఆడే వాళ్ళకు కూడా తీర్పు. ఈరోజు మనం దేవుని స్తుతించుదాం. దేవుణ్ణి ఏమని మనం స్తుతించాలంటే, దేవుడు నీతిగల న్యాయాధిపతి. ఆ మాట రాసుకోండి. మన దేవుడు ఎవరంట? ఆయన న్యాయం తీర్చేవాడు. ఆయన అన్యాయం చేసేవాడు కాదు. ఒకవేళ ఈ లోకం నీకు అన్యాయం చేసినా దేవుడు మాత్రం న్యాయం చేస్తాడు. హల్లెలూయా. ఈ లోకం మనకు అన్యాయం చేయొచ్చు. కొన్నిసార్లు లోకంలో ఉన్న మనుషులు మనకు అన్యాయం చేయొచ్చు. కోర్టులో నీకు అన్యాయం జరగవచ్చు. కానీ ఎవరు న్యాయం చేస్తారు? దేవుడు న్యాయం చేస్తాడు. దేవుడు తీర్పు తీర్చేవాడిగా ఉన్నాడు. దేవుడు న్యాయం చేసేవాడిగా ఉన్నాడు. కనుక నీతిగల న్యాయాధిపతి అయిన దేవుణ్ణి ఈరోజు మనం స్తుతించి ఆరాధించాలి. చివరిగా 3వ మాట, అనగా 9వ మాట, కృపను అనుగ్రహించే దేవుడు. ఏంటి చెప్పండి, మన దేవుడు ఎవరు? కృపను అనుగ్రహించే దేవుడు. చూడండి, 4వ అధ్యాయము 5వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించునా అనే లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారా? కాదు, కానీ పెన్నుతో అండర్లైన్ చేయండి, ఆయన ఎక్కువ కృప ఇచ్చును. ఎక్కువ తక్కువ చెప్పండి. దేవుడు తన బిడ్డలకు ఎలా ఇస్తాడు? కృపని సమృద్ధిగా ఇస్తాడు. దేవుడు ఎక్కువ కృపనిచ్చే దేవుడుగా ఉన్నాడు. ఇదే మాట 6వ వచనంలో మరింత క్లియర్గా యాకోబు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. చదవండి ఎవరైనా 6వ వచనం. దేవుడు అక్కడి నుంచి, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించుననే లేఖనము చెప్పుచున్నది. లేఖనాలు ఏం చెప్తున్నాయి అంటే, దేవుడు అహంకారులనేమో ఎదిరిస్తాడు, కృప ఎవరికి ఇస్తాడు? దీనులకు. ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారో అలాంటి వారి పట్ల దేవుడు తన కృపను, ప్రేమను సమృద్ధిగా ఇస్తాడు. ఇదే మాట పేతురు భక్తుడు కూడా చెప్పాడు. 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, 3వ లైన్. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఏ సందర్భంలో పేతురు చెప్తున్నాడంటే, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు ఆయన నమ్ముకున్న బిడ్డలకి కృపను అనుగ్రహించే దేవుడు. ప్రత్యేకంగా ఈ కృప ఎప్పుడు అనుగ్రహిస్తాడంటే, మనం శ్రమల గుండా వెళ్తున్నప్పుడు దేవుడు తన కృపని ఇస్తాడు. ఎప్పుడంట? మన శ్రమలలో, మన కష్టాల్లో, మన వ్యాధుల్లో, మన బాధల్లో, వాటిని భరించడానికి దేవుడు తన కృపనిస్తాడు. 2వ కొరింథీ 12వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు పౌలుతో అన్నాడు. ఏమన్నాడు? నా కృప నీకు చాలును. పౌలు శరీరంలో ఒక ముళ్ళు ఉంది. ఆ ముళ్ళు తీయమని 3 సార్లు ప్రార్థన చేశాడు. దేవుడు అన్నాడు, ఉండని, నా కృప నీకు చాలును. శ్రమ వెంబడి శ్రమలు వచ్చిన కృప వెంబడి కృప దేవుడు మనల్ని అనుగ్రహిస్తూ, కష్టాలలో, శ్రమల్లో, వ్యాధుల్లో కూడా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇన్ని శ్రమలలో, ఇన్ని కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో కూడా ఇలా సజీవంగా ఉన్నామంటే అది దేవుని యొక్క కృప.
అంత మాత్రమే కాదు, దేవుని కృప మనల్ని హెచ్చించేదిగా ఉన్నది. దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మనల్ని బట్టి కాదు, మన సామర్థ్యాన్ని బట్టి కాదు. దేన్ని బట్టి? ఆయన కృపను బట్టి. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. లోకం చెప్తుంది నా కృషి వల్ల, రెక్కల కష్టం వల్ల ఇంత పైకి వచ్చానని చెప్తారు. ఎవరాళ్ళు చెప్పేది? లోకస్తులు. దేవుని బిడ్డలమైన మనం చెప్తాం, నా కృషి వల్ల కాదు, దేవుని కృప వలనే నేను ఇక్కడికి వచ్చాను. పౌలు అంటాడు 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. చదవండి ఒకసారి ఎవరైనా 1 కొరింథీ 15వ అధ్యాయం వచనం చెప్తాను, వినండి. 1 కొరింథీ 15వ అధ్యాయము 10వ వచనం. అయినను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత ఎత్తెదిగినా ఇది మర్చిపోకూడదండి. నువ్వు ఏ స్థాయికి వెళ్ళినా కానీ, నేను ఈరోజు ఈ డాబాలో ఉన్నానంటే అది ఎవరి కృప? దేవుని కృప. ఈరోజు సజీవంగా ఉన్నానంటే దేవుని కృప. ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే దేవుని కృప. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా. నేనేమై ఉన్నానో అది కేవలం దేవుని కృప వలనై ఉన్నాను. మన కష్టాల్లో, మన బాధల్లో దేవుడు తన కృపని సమృద్ధిగా ఇస్తున్నందుకు దేవుని మనం స్తుతించాలి. ఈరోజు ఈ స్థితికి మనం వచ్చామంటే అది కేవలం దేవుని కృప. దేవుని కృపను బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించినందుకు దేవుని మనం స్తుతించి ఆరాధించాలి. 3 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. తండ్రి అయిన దేవుడు, తీర్పు తీర్చే దేవుడు, కృపను అనుగ్రహించే దేవుడు. తలలు వంచండి, వీలైతే మోకరించండి. మహోన్నతుడైన దేవుని ఎదుట మోకరించి ప్రభువును మనం ఆరాధించుదాం. ఆయన దేవుడు నీకు తండ్రిగా ఉండి నిన్ను పోషిస్తున్నాడు, నిన్ను సంరక్షిస్తున్నాడు, నిన్ను కాపాడుతున్నాడు, నిన్ను ఆదరిస్తున్నందుకు ఆయన మనం స్తుతించుదాం. అంత మాత్రమే కాదు, ఆయన నీతిగల న్యాయాధిపతిగా నీ పక్షాన ఉండి నీకు న్యాయం చేసే దేవుడుగా ఉన్నాడు. దాన్ని బట్టి మనం ఆయన్ని స్తుతించాలి. మన కష్టాల్లో, శ్రమల్లో, శోధనలో సమృద్ధి అయిన కృపనిస్తున్నాడు. ఈరోజు మనం దీవించబడ్డామంటే కేవలం ఆయన కృప. నేనేమై ఉన్నానో అది నీ కృప వలనే ప్రభు అని మనము కూడా పౌలుతో కలిసి చెప్పి ఆయన్ని స్తుతించుదాం. ఒకరి తర్వాత ఒకరు దేవుని స్తుతించి ఆరాధించండి.